గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. నమస్తే. బాగున్నారా? మీరు? బాగున్నాను. ఫుల్ ఎనర్జిటిక్ గా ఉన్నారు. గుడ్ ఎనర్జీ. యాక్చువల్గా మీ ఇంటర్వ్యూ కోసం నేను లాస్ట్ 2.5 years నుంచి ట్రై చేస్తున్నాను. నాదా? మీ ఇంటర్వ్యూ కోసం నేను ఫాదర్తో మాట్లాడాను, బ్రదర్తో మాట్లాడాను. ఫాదర్ వచ్చేసి ఎవరైనా అబ్బాయిని చేయాలనుకుంటే నన్ను చేయాలనుకుంటారు, పాపం చేయడం అవునా? అంటే నేను అది పెట్టాను, అంటే ఇంకా నేను ఏం చెయ్యకుండా, ఏం సినిమా ఏం లేకుండా, ఏం పీకకుండా అప్పుడే ఎందుకు ఇంటర్వ్యూస్ ఇచ్చేయడం అని చెప్పి. బట్ నౌ సిన్స్ ఐమ్ డూయింగ్ మై డెబ్యూ, కొంచెం ఇప్పుడే బట్ దట్స్ సో స్వీట్, వెరీ గ్లాడ్ టు నో. సో ఎలాగో మనం ఇలా అంటే ఈ సినిమా ద్వారా కూర్చోవాలని రాసిపెట్టి ఉంది. సో సినిమా పేరు వెంకటరామయ్య గారి తాలూకా కాబట్టి నేను సినిమా గురించి కాకుండా ఆ టైటిల్ జస్టిఫికేషన్ లైఫ్లో ఎలా ఉందో ఒకసారి తెలుసుకున్నాను. రియల్ లైఫ్లో మీరు ఎవరి తాలూకా అంటే ఖచ్చితంగా ప్రభాకర్ గారి తాలూకానే చెప్తారు. సో వై అంటే నాన్నగారు ఓకే, బట్ ఆయన జర్నీలో మీరు ఏం ఇన్స్పైర్ అయ్యారు? సో ఎంత గర్వంగా చెప్పుకుంటారు, దానికి కారణం ఏంటి? ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. మా నాన్న గురించి నేను ఎంత చెప్దాం అనుకున్నా తక్కువే అండి. బికాజ్ ఆయన పడ్డంత కష్టం, ఆయన చేసినన్ని ప్రాజెక్ట్స్ కానీ, లేదా ఆయన చేసినంత వర్క్, లేదా పర్ఫార్మెన్స్, డైరెక్షన్, యాంకరింగ్, రైటింగ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. బుల్లితెర మెగాస్టార్ అనే ఒక ట్యాగ్కి 100% జస్టిఫికేషన్ అయ్యే ఒక వ్యక్తి ఆయన. అంత పెద్ద వ్యక్తి ఇంట్లో నేను పుట్టడం నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఏవో చాలా పుణ్యం చేసుకొని పుట్టేశాను నేనైతే, చాలా లక్, టచ్ వుడ్. బట్ డెఫినెట్లీ ప్రభాకర్ తాలూకా అని చెప్పుకోవడంలో నాకు అఫ్కోర్స్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. అండ్ నేను నా స్క్రీన్ నేమ్ కూడా, అది స్క్రీన్ నేమ్ కాదు, ఇప్పుడు నా పేరే నేను దివిజ ప్రభాకర్ అనే చెప్తా ఎక్కడున్నా. నా సర్నేమ్ ఎప్పుడు బయట పెట్టలేదు. బికాజ్ ఐఎమ్ దాట్ ప్రౌడ్. నేను ఏదన్నా కొంచెం కొంచెం సక్సెస్ వచ్చినా డెఫినెట్లీ ఆల్ ఆఫ్ ఇట్ ఇస్ డెడికేటెడ్ టు మై ఫాదర్. సో అది నేను డైరెక్ట్గా చెప్పినా చెప్పకపోయినా నా పేరులో డెడికేట్ అయిపోతుందని నా ఫీలింగ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఆనర్డ్ టు బీ హిస్ డాటర్. అండ్ ఆయన వల్ల, ఆయన వర్క్ స్టైల్ వల్ల, లేదా ఆయన హిస్ వర్క్ ఎథిక్ ఆర్ ఏమైనా ఆయన చేసేదంతా చాలా ఫోకస్డ్గా ఉంటారండి. అండ్ హీస్ వెరీ డెడికేటెడ్, హీస్ వెరీ హార్డ్ వర్కింగ్, టూ హార్డ్ వర్కింగ్. ఇన్ఫ్యాక్ట్ మనమైనా కొంచెం అలసిపోతే కొంచెమైనా ఆగుతామైనా ఆగరండి, చేస్తూనే ఉంటారు. సో దట్ ఈస్ సంథింగ్ ఐ లర్న్. ఏమన్నా నువ్వు ఆల్మోస్ట్ నీకు అసలు మొత్తం అయిపోయి, నువ్వు మొత్తం డౌన్ అయిపోతున్నా కానీ నీ వర్కే నీ ఫస్ట్ ప్రయారిటీ, నీ క్రాఫ్ట్ మీద నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్తా ఉండాలి. సో దట్స్ సంథింగ్ ఐ లర్న్. యాక్చువల్గా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. స్టోరీలో మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏంటి? యాక్చువల్లీ స్టోరీ హుక్ చేసింది మా డాడీని. డెబ్యూ కాబట్టి హీ హర్డ్ ద స్క్రిప్ట్. ఆయన విన్నారు. ఆయన విని ఈ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ ఇది తెలియడం అని చెప్పి హీ ఫెల్ట్ ఇట్, ఈ సినిమా డెఫినెట్గా నువ్వు చేయాలి అని ఆయనకు అనిపించింది. కాబట్టి ఇంకా అంత డెసిషన్ తీసుకునే అంత వయసు, ఎక్స్పీరియన్స్ నాకు లేనప్పుడు, పెద్దవారుగా ఆయన చెప్పినప్పుడు డెఫినెట్గా నేను కూడా కళ్ళు మూసుకొని ఓకే చేసేస్తాను నాకేంటి అనే ఇదిలో ఉన్నా. బికాస్ ఐ వాజ్ రెడీ, నేను చేస్తా, ఓకే ఐఎమ్ రెడీ టు డూ ఫిల్మ్స్ నౌ అని చెప్పి అనుకున్నప్పుడు హీ కమ్స్ టు మీ విత్ దిస్ స్క్రిప్ట్. బాగుంది, నీ జనరేషన్కే తెలియాల్సింది, సో నువ్వే అది రిప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుంది అని ఆయన చెప్పినప్పుడు ఫర్ షూర్ చేద్దాము, ఏముంది. ఇట్స్ అ ఫ్యామిలీ. అండ్ మాది ఎస్పెషలీ వీఆర్ వెరీ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ పీపుల్. సో చాలా రిలేటబుల్గా అనిపించింది. అండ్ ఒక తండ్రి పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు ఈ సినిమాలో. అండ్ అలాగే ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను నాకు చెప్పినప్పుడు యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు సే దిస్, మేబీ ఇఫ్ మై డాడ్ వాజంట్ అ ఫ్యామిలీ మ్యాన్ ఎర్లీ ఆన్, ఫస్ట్లోనే ఆ ఫ్యామిలీ మ్యాన్ అనే రెస్పాన్సిబిలిటీ లేకపోయి ఉంటే మేబీ హీ వుడ్ హవ్ బికమ్ సంథింగ్ ఈవెన్ బిగ్గర్. బుల్లితెర మెగాస్టార్ కాకుండా ఇంకా ఏమైనా హీ మైట్ హవ్ గాన్ టు బిగ్గర్ స్క్రీన్స్ ఆర్ హీ మైట్ హవ్ డన్ బిగ్గర్ స్టఫ్. బట్ కేవలం ఆయనకున్న ఫ్యామిలీ అనే ఒక బాధ్యత వల్ల హీ హెస్ బికమ్ దిస్. అండ్ ఈవెన్ ఇన్ దాట్ హీ మేడ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిస్ సిచ్యువేషన్. సో నాకు తండ్రి మీద ఉన్న ప్రేమ మేబీ సినిమా ద్వారా నేను ఏదో కొంచెం, మొత్తం ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ నాట్, కొంచెం ఏదో నేను చూపించగలను దాట్ దిస్ ఇస్ వాట్ లవ్ ఐ హ్యావ్ ఫర్ యూ అనే అనిపించే స్క్రిప్ట్ అండి. సో ఇది ఒక ఫాదర్ డాటర్ ఇమోషన్ కూడా చాలా చాలా క్రూషియల్గా ఉంటుంది ఫిల్మ్లో. సో అందుకే డెఫినెట్లీ ఒక డెబ్యూకి, అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ టు డెబ్యూకి డెఫినెట్లీ ఇట్స్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ రోల్. సో అందుకే చేద్దాం అని ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్గా నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, మీరే అన్నారు పర్ఫార్మెన్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఒక కొత్త హీరోయిన్ లాంచ్ అవుతున్నప్పుడు ఒక గ్లామరస్ రోల్ ఏదో తీసుకుంటే
4 పాటలు ఒక 2 సీన్లు చాలు, అమ్మాయి పోర్షన్ అయిపోద్ది, అవును. సేఫ్ లాంచింగ్ కూడా అవుతుంది. బట్ ఇలాంటి మూవీ చేసినప్పుడు ఎమోషన్స్ని క్యారీ చేయాల్సి వస్తుంది, సీన్స్ని పండించాల్సి వస్తుంది. మీ చుట్టూ అంటే కొన్ని సీన్స్ మీ చుట్టూ నడుస్తాయి. సో ఫస్ట్ మూవీకి అలాంటి ఒక ఛాలెంజ్ని తీసుకోవడానికి అన్ని విధాలా రెడీగా ఉండేరు ఆ సమయంలో? యా, అంటే బై గాడ్స్ గ్రేస్ నేను ఒక చైల్డ్ ఆర్టిస్ట్. చిన్నప్పుడు నాకు 3 years ఉన్నప్పటి నుంచి నేను యాక్టింగ్ చేస్తున్నాను. చిన్నప్పుడు కొంచెం అలవాటు ఉండింది. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ నేను ఏం చేయకుండా చదువుకున్న తర్వాత మళ్ళీ కోవిడ్ తర్వాత నేను ఐ కేమ్ బ్యాక్ టు యాక్టింగ్. కొంచెం ప్రాక్టీస్ ఉండింది, దానివల్ల ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, ఐ కెన్ యాక్ట్, నేను చేయగలను ఈ మాత్రం అని చెప్పి. బట్ ఈ ఫిల్మ్లో చాలా కోర్ ఎమోషన్స్ చాలా ఉంటాయండి. అది నాకు కూడా కొన్నిసార్లు ఓకే నేను చేయగలను ఇంతగానో నాకు డెఫినెట్లీ అనిపించింది. బట్ డైరెక్టర్ సా ఇట్ ఇన్ మీ. తర్వాత వన్ థింగ్ దట్ యాక్చువల్లీ నాకు వచ్చిన వ్యాలిడేషన్ ఏంటంటే, మాకున్న ఒక ఏడుపు సీన్లో నేను ఏడుస్తుంటే నన్ను చూసి యాక్చువల్గా అక్కడ జనాలందరూ ఏడ్చారు, ప్రాపర్గా ఏడ్చేశారు. ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ అందరూ మాకు ఊరి జనాలే వచ్చారనమాట. సో నేను ఎంతలా ఇది పర్ఫామ్ చేశాను అన్న దానికి వ్యాలిడేషన్ అక్కడే నాకు తెలిసిపోయింది. అయ్యో పాప ఏడుస్తుందని వాళ్ళు కూడా ఏడ్చాడు. పాయింట్ ఏంటంటే చాలా సినిమాల్లోని గ్లిజరిన్ యూజ్ చేస్తారండి, అవసరం లేదు అసలు ఎట్లా వస్తుందో నేను ఐ వాస్ టర్న్డ్ అనమాట. యాక్షన్ అనగానే ఇంకా అక్కడికి వచ్చి టకటకటగా చేసినప్పుడు ఆ సీన్లో మాత్రం అమ్మ బాబోయ్ ఎమోషన్స్ అయితే చాలా బాగా చేసిందండి. ఎందుకంటే మేము దాన్ని టేక్ యాక్షన్ అన్నంత వరకు మేము నవ్వుకుంటూ ఉంటాం. వెయిట్ ఉన్న క్యారెక్టర్ అంతలాగా ఎమోషన్స్ పండిస్తుందని నాకు కూడా డౌట్ వచ్చింది. బట్ నాకు తను చేస్తుంటే నాకు నిజంగా నేను ఏడ్చేసా. ఒక కట్ అన్న తర్వాత కూడా ఏడుస్తూనే ఉన్నావు, కట్ నాకు అర్థం కాలేదు. వన్ మోర్ థింగ్, మీరు అడిగినట్టు గ్లామరస్ అది అన్నారు కదా, ఐ వాంట్ టాక్ అబౌట్ దాట్. ఈ ఫిల్మ్లో మీరు నన్ను చూసినట్టుగా నేను అసలు గ్లామరస్ ఏంటి చాలా దిట్టంగా మంచి లాగా ఉంటా సినిమాలో. బికాస్ క్యారెక్టర్ అలాంటిది, పల్లెటూరి క్యారెక్టర్, మేకప్ ఉండదు, వెరీ లిటిల్ స్టఫ్ అండ్ ఆల్, వెరీ న్యాచురల్ ఫిల్మ్. సో నాకు నేను పెట్టుకున్నంత బౌండరీస్లో కానీ నేను పెట్టుకున్నంత ఇదిలో కానీ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఓపెన్ టు డూ గ్లామర్ రోల్స్. ఈ ఫిల్మ్ కూడా నాకు అంతా చెప్పినంత ఇట్స్ వెరీ క్లీన్ నీట్ ఫిల్మ్. అయినా కానీ అగ్రిమెంట్లో నేను ప్రతి అగ్రిమెంట్లో రాయించేసుకుంటాను, నేను ఇలా పలానా క్లోత్స్ వేసుకోను, పలానా సీన్స్ చేయను అని. ఎందుకంటే అది నేను పెట్టుకున్న బౌండరీ. ఇట్స్ నాట్ లైక్ ఓ నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు, అదంతా కాదు. నాకు అది కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి నేను యాజ్ అన్ యాక్టర్గా తెలియాలనుకుంటున్నాను జనాలకు, తప్పితే ఓ నేను హీరోయిన్ అది ఇది అనేది నాకు లేదు. నేను ఒక పర్ఫార్మర్, ఐఎమ్ ఓపెన్ టు డూ రోల్స్ విచ్ మూవ్ పీపుల్. అది నెగటివ్గా మూవ్ చేసినా పాజిటివ్గా మూవ్ చేసినా దాట్ ఐ డోంట్ కేర్, యాజ్ లాంగ్ యాజ్ ఐ పర్ఫార్మ్ అండ్ ఎక్స్పెరిమెంట్ విత్ మై సెల్ఫ్. అంతే, అంతకు మించి నాకు పెద్ద కోరికలు ఏం లేవు. అండ్ మీరు ఆ డాన్స్ చేయక ముందు కూడా ఒకసారి ఒక స్టేట్మెంట్, సాయి పల్లవి గారు లాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకొని అలాంటి ఒక ప్లాన్స్ వెళ్ళాలని, మీరు మళ్ళీ అక్కడ డాన్స్ చేసేలేక అందరూ జూనియర్ సాయి పల్లవి చాలా పెద్ద ట్యాగ్. ఐ హోప్ షీఈస్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. నాకు ఆవిడ యాక్టింగ్ కానీ, ఆవిడ ఎంత హోమ్లీగా ఎంత న్యాచురల్గా ఉంటారు. సో దట్స్ ద పాత్ ఐ వుడ్ లైక్ టు ఫాలో. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమా విషయంలో మీ ప్రొడ్యూసర్ కోమలి గారు. అండ్ నాకు బ్యాక్గ్రౌండ్లో నేను తెలుసుకుంది ఏంటంటే ఈ సినిమాని కంప్లీట్ చేయడానికి అంటే వాళ్ళు మంచి విజన్తో స్టార్ట్ చేశారు, బట్ మధ్యలో చాలా హడల్స్ ఫేస్ చేశారు. అంటే అవన్నీ కెమెరా ముందు చెప్పకూడదు, బట్ వాళ్ళ కమిట్మెంట్ మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. సినిమాని ఎలా అనుకున్నా అలా పూర్తి చేశారు. పైగా ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా ఫోక్ సింగర్, అక్కడ నుంచి చాలా స్క్రాచ్ నుంచి మొదలైన అంతే కదా. ఆమె యాక్చువల్లీ సర్వసాధారణంగా ఒక రైతు కుటుంబం నుండి వచ్చారు ఆవిడ. ఆమె నో బ్యాక్గ్రౌండ్ అండి. అసలు ఆమె గట్స్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఎంతమంది ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని, డిఫరెంట్ కేటగిరీస్, ఈవెన్ దో పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కూడాను ఒక సినిమా చేద్దాం అన్నప్పుడు మనం ఏదైనా బిజినెస్ అంటే రెడీ అయిపోతారు. బట్ సినిమా అన్నప్పటికీ ఆ రిస్క్ అమ్మో చాలా హై రిస్క్ ఉంటుంది. అది ఆడుతుందో ఆడదో మనకు అది చెప్పలేము. వీ కాంట్ అస్యూమ్ దట్, మనం ప్రెడిక్ట్ చేయలేము. ఆ సబ్జెక్ట్ పెట్టడానికి కూడా ముందుకు రావడానికి గడుస్తారు. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండి. అంటే యాజ్ అ మేము ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసాము అండ్ ఐ హావ్ బిన్ ఇన్ ద బిహైండ్ ద సీన్స్. మా అన్న ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు బిహైండ్ కెమెరా వర్క్ అంతా నేను యాజ్ ప్రొడ్యూసర్స్ ఐ హ్యావ్ ఆల్సో టేకెన్ అ వెరీ బిగ్ పార్ట్ ఇన్ దట్. సో ఒక ప్రొడ్యూసర్గా ఎంత కష్టం ఉంటుంది. ఒక సినిమా ప్రీ ప్రొడక్షన్ వదిలేయండి, ప్రొడక్షన్ డ్యూరింగ్ ఫిల్మ్ వదిలేయండి, పోస్ట్ ప్రొడక్షన్లో అసలు ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. ఒక సినిమా ఫినిష్ అయ్యి డిఐ సౌండ్ ఇది అది అయ్యి రిలీజ్ డేట్ వచ్చి ఒక
యునో డిస్ట్రిబ్యూటర్ వచ్చి అది సినిమా థియేటర్స్ లోకి వెళ్తుంది అని అది చేయడమే చాలా పెద్ద స్టెప్ యాక్చువల్లీ. కరెక్ట్. దట్ ఈస్ ద హార్డర్ పార్ట్ ఆఫ్ ఇట్ దాన్ షూటింగ్ అండ్ ప్రీ ప్రొడక్షన్. అలాంటిది ఈవిడ ఎంత సక్సెస్ఫుల్ గా ఎంత కష్టపడి ఆవిడ అండ్ బీయింగ్ అ ఉమెన్ దట్ టు నేను చెయ్యాలి అనే ఎంత ఆవిడకి ఎంత పట్టుదల ఉంటే ఈ రోజు జూలై 17 ఎక్కడ కూడా డ్రాప్ ఉండదు. ఎక్కడ అండి రిలీజింగ్ ఇట్ త్రూ ప్రైమ్ షో ఫిల్మ్స్. ఇట్స్ అ బిగ్ బ్యానర్ అండి. వాళ్ళు కూడా ముందుకు వచ్చి లేదు ఈ సినిమా మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు సినిమా చేసిన. సో ఇట్స్ సంథింగ్ యూ హావ్ టు లెర్న్ ఫ్రమ్ హర్. కమింగ్ ఫ్రమ్ అ వెరీ సింపుల్ ఫ్యామిలీ, అలా వెరీ బిగ్ డ్రీమ్, అ గర్ల్ విత్ అ వెరీ బిగ్ డ్రీమ్ అండ్ వెరీ ఆనర్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ షూటింగ్ డేస్ లో కూడా అసలు మాకు ఎక్కడ ఏ లోటు కానివ్వలేదండి. మాకు అస్సలు ఆవిడ ఏం కష్టపడిందో కూడా మా వరకు వచ్చేది కాదు. మేము తర్వాత తెలుసుకునే వాళ్ళం ఆవిడ ఎందుకు డల్గా ఉన్నారని. మేము ఒక డైరెక్టర్ గారిని కానీ ఇంకెవరినైనా అడిగితే అప్పుడు చెప్పేవారు ఇట్లా రావాల్సింది ఉందమ్మా ఇదమ్మా. మాకు అదే ఒక చూసి ఇంకా నేర్చుకోవాలనిపించింది తెలుసా ఆవిడని చూస్తే. చాలా హ్యాపీ అనిపించింది అసలు కదా. అంటే యాక్చువల్గా ఇంటర్వ్యూకి వస్తున్నాను చెప్పండి కానీ మిమ్మల్ని పర్టికులర్ క్వశ్చన్ అడగమన్నారు. బిగ్ బాస్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు అడిగానో నేను తర్వాత చెప్తాను. బిగ్ బాస్ మీద ఒపీనియన్ మంచి షో. మా థాట్స్ కూడా ఒకటే అసలు. మీకు తెలుసా లాస్ట్ 3 seasons వరకు కాల్ వస్తుంది. ఈ సీజన్ కూడా కాల్ వచ్చింది. వచ్చిందా? ఎలాక్లే ఇంకా అంటే అమౌంట్ కూడా చాలా బిగ్ అమౌంట్. ఓ గ్రేట్. కొద్దిగా అన్నారు బట్ అంటే నాకేందంటే నా ఫ్యామిలీ ఈజ్ మెయిన్ థింగ్ అండి. నాకు మమ్మీ డాడీ ఇది ఈ ఫిలిం కూడా నాకు చాలా అందుకే చాలా రిలేటెడ్ అవుతుంది అనమాట. మా ఫాదర్ని కూడా మేము ఎట్లా అంటే చాలా డాడీ మీరు కష్టపడింది, మమ్మీని కూడా అంతే. మమ్మీ మీరు ఉండండి, మీరు మాకు హ్యాపీగా మీరు కాల్ మీద కాల్ వేసుకుని ఉండండి, మేము చూసుకుంటాం. మా సిస్టర్ కూడా జాబ్ చేస్తుంది. సో వాళ్ళ కోసం నేను సొంతంగా ఇల్లు కట్టించా ఊర్లో, హైదరాబాద్లో కూడా కాదు. ఎందుకంటే మేము పెళ్ళిళ్ళు చేసుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఒకటి ఉండాలి, ఆధారం అనేది ఉండాలి. అందుకని వాళ్ళు టిల్ ద ఎండ్ హ్యాపీగా అక్కడ బతకాలి అని చెప్పి మేము అక్కడ ఇల్లు కట్టించా. సో బిగ్ బాస్కి వెళ్ళాలి అని అంటే నేను వాళ్ళు వదులుకుని వెళ్ళాలి. చాలామంది ఫ్యామిలీని వదిలేసి వస్తున్నారు బట్ ఆ రెస్పాన్సిబిలిటీని హ్యాండిల్ చేసేంత కెపబిలిటీ మా సిస్టర్కి లేదు. సో నేనే పెద్దదాన్ని ఇంట్లో, అలా వదిలి వెళ్ళాలంటే కష్టం నాకు. సో దాని గురించి కొంచెం కష్టమమ్మా నేను వెళ్ళలేనని చాలా వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు కొన్ని ఇయర్స్ నుంచి. బట్ నేను కొద్దిగా ఎంత ఎక్స్పోజర్, ఎన్ని ల్యాక్స్ మనీ, 40, 50, 60 days ఓపిక పడితే మొత్తం సంపాదించుకోవచ్చు. బట్ అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, అంటే మీ పర్మిషన్ లేకుండా చెప్పేస్తున్నాను, ఈవెన్ మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినా చేసుకోవట్లేదు. ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చాయి. అది తెలియదు బట్ అది అంటే ఫ్యామిలీ కోసం అమ్మ నాన్నని వదిలి ఈవెన్ నేను వచ్చినోడికి కూడా అదే చెప్తున్నా. నాకు నువ్వు ఏదో నన్ను పెంచేయాలి లేకపోతే నాకు కోట్లు కావాలి, నన్ను ట్రిప్స్ చేయాలి అది కాదు. నా ఫ్యామిలీని చూసుకోవాలి. నీ ఫ్యామిలీ నేను ఎట్లా చూసుకుంటానో ఖచ్చితంగా నేను మీ ఇంటికి వస్తే వాళ్ళ అత్తమామ నాకు వాళ్ళే నా ఫ్యామిలీ. సో నీకు వీళ్ళు ఫ్యామిలీ. సో వీళ్ళని వదిలేసి రమ్మంటే ఎలా వస్తా? నేను రాను. బట్ అందరం కలిసే ఉందాం. కాబట్టి నాకు అది కూడా రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని వదిలేసి వెళ్ళాలంటే నా వల్ల కాదు. అందుకనే ఇంకా నేను ఈ స్టోరీ ఒప్పుకోవడానికి కూడా అదే రీజన్. బికాజ్ అంత ఫ్యామిలీ వాల్యూస్ తెలిసిన ఫిలిం అన్నమాట. అదే నాకు ఇంటర్వ్యూ అంతా మాట్లాడుతుంటే కరెక్ట్ పర్సన్స్ కరెక్ట్ సినిమాలో పడ్డట్టు అనిపిస్తుంది. అండ్ మూవీని ఫాదర్ కానీ మదర్ కానీ బ్రదర్ కానీ ఎవరన్నా ఫ్యామిలీలో చూసారా? వాళ్ళ కాంప్లిమెంట్స్ ఏంటి? నేను మా మమ్మీ చూసాను. అది కూడా ఇంకా కాంప్లిమెంట్. షీ ఆల్సో క్రైడ్. అయ్యో నిజంగా బాగా వేసేసింది ఆవిడకి కూడా. సెకండ్ హాఫ్ అంతా చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ అంతే ఓకే నువ్వు జస్టిఫై చేసావు క్యారెక్టర్, నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పారు. అండ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ వెల్ రిటర్న్ డెఫినెట్లీ. సో అంత బాగా రాసుకున్నప్పుడు డెఫినెట్గా అంత బాగా కనెక్ట్ అవుతారు జనాలు కూడా. సో మా మమ్మీ కూడా అయ్యారు. అండ్ మా నాన్న ఇంకా చూడలేదు. దే విల్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అని చెప్పారు. ఓకే వెయిటింగ్ అండి. ఎందుకంటే మంచి కంటెంట్ ఈ మధ్యకాలం నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ మొత్తం కలిసి చూసుకొని ఆ ఎమోషన్స్ ఆస్వాదించి అలాంటి సినిమా రావట్లేదు. సో వెంకటరామ గారి తాలూకా నాకు ఎందుకు అలాంటి సినిమా అనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జూలై 17th వెంకటరామయ్య గారి తాలూకా మూవీ మన థియేటర్లో వచ్చేస్తుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. తప్పకుండా అందరూ కలిపి సకుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రులతో వచ్చి జూలై 17th మా థియేటర్స్ హౌస్ఫుల్ అయిపోవాలి. ఓకే
థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.